రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన రైతు ధర్నాకు పోలీసుల ఆంక్షలు అడ్డుగా మారాయి. అయినా పోలీసుల ఆంక్షల నడుమనే బీఆర్ఎస్ శ్రేణులు నిరసనను కొనసాగించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో రైతు ధర్నాకు పూనుకోగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాకు అనుమతి లేదంటూ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు మధ్య కొంత వాదనలు జరిగిన అనంతరం మాజీ ఎమ్మెల్యే రాకతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా సాగిన నిరసనను ఆపొద్దంటూ తమకు 10 నిమిషాల సమయం ఇవ్వాలని కోరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోసపడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత షరతులు పెడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతులను రాజులు చేయాలన్న తలంపుతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిగతీత పనులు చేపట్టి రైతులకు నేటి కష్టాలు రాకుండా చూసిందని తెలిపారు. పంట పెట్టుబడి కోసం రైతు బంధు, రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే రైతు బీమా కల్పించారని తెలిపారు. ఇప్పుడు రైతులకు రైతు బంధు, రైతు బీమా బంద్ చేశారన్నారు. రైతు రుణమాఫీ పేరిట 40% రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి 60% రైతులకు ఇవ్వకుండా గొప్పలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరికొకరు పొంతనలేని మాటలు మాట్లాడుతూ రైతులను అయోమయంలో పడవేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా 100% రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళొక సందర్భంలో 35,000 కోట్లు తోటి సరిపోతుందని మాట్లాడినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి కేబినెట్ తీర్మానం 26,000 కోట్లు మాత్రమే తీర్మానం చేసి 18,000 కోట్లు మాత్రమే ఇలా రైతులకు ఇచ్చి 100కు 100% చేశాం, 2 లక్షల రుణమాఫీ చేశామని ఇలా మోసం చేస్తూ ఇలా రైతుల నోట్లో మన్ను కొడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతాంగమే గద్దెదించాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ప్రజల పక్షాన, ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల ఆలోచన కోసం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ ఈరోజు రైతుల పక్షాన, రైతుల కోసం ఎలాంటి ఆంక్షలు లేకుండా 100కు 100% కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విధంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డికి ఇలా గుణపాఠం చెప్పక తప్పదు. రైతాంగం అంతా కూడా రుణమాఫీ రానటువంటి రైతులు పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని తెలియజేస్తూ కాంప్లైంట్లు ఇచ్చి కేసులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చేశారు. అనంతరం పోలీసుల ఆంక్షలతో రైతు నిరసనను విరమించి చౌరస్తాలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి, అజ్జవేణు, చల్లగురుల మొగిలి, పిల్లి రమేష్, మారుతి, చిలకలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, నీరెడ్డి శ్రీనివాస్, గౌతమ్ బాబు, జిట్టవేణి ప్రసాద్, కిరంజీ, కనకరాజు, శ్రావణ్, చింటూ, ఓదేలు, రమాదేవి, సంధ్యారెడ్డి, గుంపుల లక్ష్మి, మెట్టలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.